ఎట్లా అనిపించింది మీ అనుభూతి? లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిర్రు, ఫుల్ ప్రెజర్ వచ్చింది. మరి ఏం నేర్చుకున్నావు నువ్వు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినావు కదా. కుట్రలు కుల్లులు రాజా అది రౌడీ అదంతా ఉండాలేమో అనిపించింది. అంటే ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు అసలు? బర్రెలెక్క పోటీకి కారణాలు ఏంటి? పేపర్ లీకేజీలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం. బర్రెలెక్క గోల్ ఏముండే? ఎస్ఐ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకోవాలని ఉండే. ఎవరెవరు ఉన్నారు బర్రెలెక్క వెనకాల? 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. పొలిటికల్గా ఎవరున్నారు? పొలిటికల్ అంటే జేడీ సార్ ఉన్నారు. ప్రెజర్ రాలేదా అక్కడ జూపల్లి నుంచి కానీ? నా చుట్టుపక్కలనే ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరో కూడా ఏడ దొరుకుతాడు. ఇప్పుడు ఎందుకు లోక్సభ బరిలో ఉండాలని ఎందుకు అనిపించింది? అన్ని రకాలుగా నన్ను ఎన్ని విధాలుగా దెబ్బతీయాలో అన్ని విధాలుగా దెబ్బతీసి దాదాపు ₹1 కోటి ఏమో వచ్చినాయి బర్రెలకు. సో మీ నాన్న ద్వారా కూడా ఒక వీడియో రిలీజ్ చేయించినట్టు. నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి అవసరం లేదు. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అనవసరంగా ఈ రచ్చలో దిగిన కదా. సో లోక్సభ బరిలో మొత్తానికి ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలా? ఎంపీగా నిలబడతా, ఎమ్మెల్సీ ఏదో ఒక దాంట్లో సాధిస్తా ఖచ్చితంగా. నమస్తే. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నిరుద్యోగి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆమె ఎవరో కాదు, బర్రెలెక్క. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియా మొత్తం చర్చగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో. కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులకి చెమటలు పట్టించింది. సో ఆమె లోక్సభ బరిలో ఉండబోతున్నారంట, ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తున్నా అని మాట్లాడుతున్నది బర్రెలెక్క. ప్రస్తుతం మైక్ టీవీలో నాతో పాటు బర్రెలెక్క ఉన్నది. ఒకసారి మాట్లాడదాం. భవిష్యత్ ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు, లోక్సభ బరిలో ఉంటారా, ఏం చేయబోతున్నారు మాట్లాడదాం. ముందుగా నమస్తే శిరీష గారు. నమస్తే అన్న. మీరు శిరీష కంటే బర్రెలెక్కగానే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఎక్కువ పరిచయం. అవును. సో ఎట్లా అనిపించింది మీ అనుభూతి? లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిర్రు, ఏమనిపించింది? మంచిగా అనిపించింది. అంటే అసలు ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది నిరుద్యోగులు మాత్రం అది ఇచ్చినాం. అవునన్నా. సో ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఎంపీగా వేస్తున్నా, ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా వేస్తా. గతంలో అంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. అవును. మీ మీద దాడి జరిగిందని వార్తలు వచ్చినాయి. అవును. సో ఇవన్నీ నిజంగానే జరిగినాయా? జరిగినాయి. ప్రెజర్ ఏమైనా వచ్చిందా? అంటే మీకు ఫుల్ డ్రాప్ చేయండి, విత్డ్రా చేసుకోండి అలా? ఫుల్ ప్రెజర్ వచ్చింది. ఇంకా విత్డ్రా చేసుకోమని ఇంటి చుట్టూ కూడా వచ్చిర్రు అనమాట కొంతమంది. కానీ ఇంటికాడ ఉంటే సతాయిస్తారని వేరే దగ్గర ఉన్నా నేను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అట్లా వండుకుంటూ ఉన్నా. ఇంకా నేను పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఇంకా 2 అధికారం ప్రతిపక్షం అందరూ. కానీ ఏం నేర్చుకున్నావు నువ్వు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినావు కదా, ఏమర్థమైంది? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఇక ఏం నేర్చుకున్నా అంటే మ్యాక్సిమం కుట్రలు కుల్లులు రాజా అది రౌడీ అదంతా ఉండాలేమో అనిపించింది ఆ క్షణం వరకు. ఇవన్నీ ఉంటేనే గెలుస్తారా, డబ్బు ఉండాలేమో బాగా, ఇక ఎందుకు ఇట్లా చేసురు వీళ్ళని ఆలోచించిన. కానీ ఇది మొత్తం మార్చివేయాలి అనేది మాత్రం నేను గట్టిగా నేర్చుకున్నా. కొన్ని ఊర్లలో తిరిగినా కదన్నా, అమౌంట్ అడుగుతుండే ఊకే, నీకే ఓటేస్తా గానీ 500 ఇచ్చిపో. అంటే మన రాజకీయ నాయకులు అట్లా అలవాటు చేసేసారు. సో ఇది మొత్తం మార్చాలి అనేది గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అంటే ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు అసలు? బర్రెలెక్క పోటీకి కారణాలు ఏంటి? ప్రధాన కారణాలు చెప్పండి, ఒక 2-3. ప్రధాన కారణం అంటే పేపర్ లీకేజీలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం, మాకు కావాలని పోరాటం చేసినప్పుడు కేసులు పెట్టడం. ఇది బాధ అనిపించింది. కేసు అనేది వాళ్ళకి చిన్నదే కావచ్చు, కానీ చదువుకునే వాళ్ళకి చాలా పెద్దది. అది జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా చేయడం వల్ల నాకు బాధ అనిపించింది. మేము కష్టపడి ఎన్నుకున్న వ్యక్తిని మేము ఒకప్పుడు మోసిన వాళ్ళమే కదా, వాళ్ళ వెనకాల మాకు కావాలని మేము తిరిగిన వాళ్ళమే. ఈ వ్యక్తి కావాలని మేము ఇష్టంగా ఎన్నుకున్న వ్యక్తే తర్వాత మమ్మల్ని ధర్నాలు చేసే కొట్టించడం కానీ, లాఠీ చార్జీలు కానీ అవన్నీ చాలా వరకు జరిగినాయి. ఇక్కడ పేపర్ లీకేజీలు జరగడం కానీ, మేము ఓటేసి గెలిపించిన వ్యక్తి మా మీదనే ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఏంది. సో ఇవన్నీ బాధ అనిపించింది. సో ఏం చదువుకున్నారు బర్రెలెక్క? నాది డిగ్రీ అయిపోయిందన్న, ప్రెసెంట్ బీఈడీ చేస్తున్నా. ఉద్యోగం రాలేదనే కోపంతోనే నామినేషన్ వేసినావు అంతే? అవును. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదు అని నమ్ముతున్నారా? అంటే విద్యార్థులకు న్యాయం జరగలేదంటారా?
జరిగింది కానీ పేపర్ లీకేజీలు చాలా జరిగినాయి కదన్న. ఇప్పుడు మొన్న ఎంతమంది ధర్నాలు గ్రూప్ 2 కానీ గ్రూప్ 2 2 టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు. గ్రూప్ 1 2 టైమ్స్ లీక్ అయింది. థర్డ్ టైం ఎగ్జామ్ పెట్టి ఇక అది ఆగిపోయింది. గ్రూప్ 4 చాలా పేపర్స్ యాడ్ అయినాయి. గ్రూప్ 3 జాడనే లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ది చాలా పెద్ద ఇష్యూ, జీవో నెంబర్ 46 అవి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎస్ఐ అన్న వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు, ఈ కానిస్టేబుల్ ఇంకా ట్రైనింగ్ పంపలేదు. సో అప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఈవెంట్స్లా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా చేసిరు అనేసి బయట కూడా చాలా పెద్ద టాక్ వచ్చింది. సో అవన్నీ ఇట్లా జరగడం వల్ల ఇంకా నాకు బాధ అనిపించింది. ఇవన్నీ కాదు, వీటికి పులి స్టాప్ పెట్టాలి. ఇంకా నేను ఒక్కదాన్నే చేయగలుగుతానా లేదని ఆలోచించుకున్నాను. తర్వాత మనం ఒక్కరం అయితే అడిగేద్దాం, తర్వాత ఎవరో ఒకరు యాడ్ అవుతారని నమ్మకంతో అడిగేసిన. సో చాలా మంది యాడ్ అయ్యారు. సక్సెస్ఫుల్ గా చాలా యుద్ధం అయితే చేసిన అనమాట. ఇంకా అసలు ఎలక్షన్స్ లో పోటీ చేయాలి అని అనుకోనప్పుడు, అసలు ఎలక్షన్ అంతే ఏదో తెలియనప్పుడు బర్రెలక గోల్ ఏముండే? జాబ్ ఎలాంటి? ఎస్ఐ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకోవాలని ఉండే, పోలీస్. తర్వాత ఇంకా ఒక కేసు అయ్యిండే నా పైన. నేను ఇట్లనే నోటిఫికేషన్స్ లేవని వీడియో చేస్తే కేసు పెట్టిరు నా మీద. పెట్టేసరికి నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా, చాలా ఇబ్బంది పడ్డా, మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కొన్ని రోజులు. ఈవెంట్స్ వరకు మంచిగా ఇక జాబ్ వస్తుందని ఫుల్ మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నా. ఈవెంట్స్ అయిపోయినాక కేసు అయింది. కేసు అయ్యేసరికి నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా. అయినా కానీ కష్టపడి చదివినా ఈ కేసు అయింది కదా అనేది మైండ్లో ఉండిపోయి నేను సరిగా ఎక్కలేదన్నమాట చదువు. అయినా కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నా లాస్ట్కు ఈ కేసు వల్ల నా జాబ్ పోయింది. సో మొత్తానికి ఉద్యోగం రాదని ఫిక్స్ అయిపోయినవి. ఇంకా రాలేదు, కొట్లాడాలి. ఈ కేసులు అనేది పెట్టకూడదు. మాకు కావాల్సినవి మేము అడిగే అధికారం మాకుంది. అడిగినప్పుడు మా మీద కేసులు ఎందుకు పెడతారు? నా మీద చాలా మంది అన్న వాళ్ళ మీద అయినాయి, చాలా మంది పైన ధర్నాలు చేసిన వాళ్ళ పైన కేసులు అయినాయి. కొట్లాటలు అయినప్పుడు కొట్టి దెబ్బలు తగిలిన అన్న వాళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది కాదు, మాకు ఏదన్నా కావాల్సినప్పుడు మేము పోరాటాలు చేస్తాం. మాకు కావాల్సినవి మాకు ఇవ్వాలి. కరెక్ట్గా ఇస్తే మేము పోరాటాలు ఎందుకు చేస్తాం? చెయ్యం కదా. పర్ఫెక్ట్గా మాకు ఇవ్వాలి. మేము ఏమన్నా పోరాటాలు చేసినా మా పైన కేసులు పెట్టకూడదు, మా జీవితంకి ఒక స్టాంప్ అనేది వేయకూడదు. సో ఇదంతా చేయాలి అనేసి గట్టిగా ఫిక్స్ అయినా. సో ఒక ఆడపిల్లగా కొట్లాడుతున్నారు. అవును, భయం అనిపించట్లేదా? ఫస్ట్ భయం అనిపించింది అన్న. తర్వాత ఇంతమంది సపోర్టు, ఇంతమంది మోటివేట్ చేసిండు నన్ను చాలా మంది. ఎవరెవరు ఉన్నారు బర్రెలెక్క వెనకాల? చాలా మంది ఉన్నారు జనాలు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇంకా అదే ధైర్యం. పొలిటికల్ గా ఎవరున్నారు? పొలిటికల్ గా అంటే జేడి సార్ ఉన్నాడు, మల్లాడి కృష్ణ, యానం కంచాయలయ్య సార్ గాని, ఇంకా చాలా మంది వచ్చిరన్న. మహిళా కమిషన్ అన్న సార్ వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద ఆర్మీ సార్ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఆర్మీ వాళ్ళు 4 ఆర్మీ సార్ వాళ్ళు 4 ఓట్లు వేస్తే 4 నాకే పడ్డాయి. అసలు చాలా సహాయం చేశారు. కొంతమంది డైరెక్ట్గా ప్రచారంలోకి రాని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఫోన్ కాల్స్ ద్వారా కూడా నాకు ఓట్లు వేయించారు. చాలా సపోర్ట్ చేసిరు. కానీ మీకు ప్రెజర్ రాలేదా అక్కడ జూపల్లి నుంచి కానీ? ఫుల్ వచ్చింది. ప్రధాన పార్టీల నుంచి ప్రెజర్ వచ్చిందా? ఫుల్. ఎట్లాంటి ప్రెజర్ వచ్చింది? ఎలాంటి ప్రెజర్ అంటే, సరే ఏదో విత్డ్రా చేసుకోలేదు, ప్రచారం ఆపేసి నీకు డబ్బులు ఇస్తాం లేకపోతే నీకు మాకు అంత పెద్ద ఇల్లు లేదన్న, చిన్న ఇల్లు, అది కూడా రేకులు వేసుకొని ఉన్నాం. ఒకప్పుడు ఇల్లు లేదని బాధపడిన వీడియోలు చూసిరంట. ఇల్లు కట్టిస్తాం నీకు, హైదరాబాద్లో ఇల్లు ఇస్తాం, అది ఇది చెప్పిండ్రు. నాకు వద్దని చెప్పిన, నేను దేనికి కూడా తగ్గలేదు. మంచి మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి, చాలా వచ్చినాయి. విత్డ్రా చేసుకోమని ఇంటి చుట్టే ఉన్నారు, ఏడ దొరికితే ఏడ కాంప్రమైజ్ చేపిస్తామని. నేను ఇంటికే రాలే, ఏడున్నా కూడా తెలియనియలే. అధికార పార్టీ వల్ల, ప్రతిపక్షం వల్ల, అన్ని రెండు అన్ని పార్టీలు. బాగా ఇబ్బంది అయింది కదా చాలా అయింది. నాకు కూడా తెలియదు అంత ఇబ్బంది అయిందని. తర్వాత చెప్తుంటే ఆహా ఇంత ఇబ్బంది అయిందా అనుకున్నా. జూపల్లి కూడా మంచి ఫిగర్ మీకు ఆఫర్ చేసినట్టు నిజమేనా? ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఇంకా ఏమోలే అన్న, అవన్నీ ఎందుకు. సో 3 పార్టీల నుంచి అయితే బాగానే ప్రెజర్ ఉన్నది. విత్డ్రా చేసుకోండి. ఏమైనా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిరా? భయపెట్టి బ్లాక్ మెయిల్ అంటే మా తమ్ముడి పైన దాడియే అన్న. ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వలే నేను. అమౌంట్ పరంగా చేసిరు, నాకు ల్యాండ్ ఇస్తామన్నారు. సో అన్ని ఇస్తామన్నా కానీ నేను దేనికి కాంప్రమైజ్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల దాడి చేసి భయపెట్టిద్దామని మా తమ్ముడిని కొట్టిండ్రు. ఇక అట్లా కొట్టినా కానీ నేను కొడితే కొట్టురి, కొట్టాల్సింది మా తమ్ముడిని కాదు, మా ఫ్యామిలీని కాదు, నేను పోటీ చేస్తున్నా, నన్ను కొట్టండి అని చెప్పిన డైరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, మా తమ్ముడు చాలా చిన్నోడు.
ఏదో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఆయన మీద కొట్టడం అనేది కరెక్ట్ కాదు. మా ఫ్యామిలీకి తెలియదు, మా ఫ్యామిలీకి ఇష్టం లేకుండా నేను వేయడం, వాళ్ళకి తెలియకుండా వేసిన. వాళ్ళ మీద కాదు దాడులు చేయాల్సి, నా మీద చేయండి, నేను చేసినా కదా అనేసి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసిన. మీరు ఎంత కొడతారో కొట్టండి, నేనైతే తగ్గను, మీరు ఎంత గట్టిగా రెచ్చగొడతారో నేను అంత రెచ్చిపోతా అని చెప్పిన డైరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రచారాలు, అసెంబ్లీ ఎన్నికలు, తిరగడాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి ప్రెజర్ రాలేదా? ఎందుకు మనకెందుకు ఈ పంచాయతీలన్నీ ఎందుకు? ఫస్ట్ మా మమ్మీ వద్దన్నది వేసేటప్పుడు. వేస్తా అని వేయడానికి 1 day ముందు నైట్ అన్నా మమ్మీతో, మమ్మీ ఇట్లా నామినేషన్ వేస్తా అని అంటే వద్దు అన్నది. లేదు మమ్మీ వేస్తా అంటే మనకి ఎందుకమ్మా, పైసా కావాలి, పైసలు లేవు అవి ఇవి అని అన్నది. వద్దులే మమ్మీ, మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయిలే, పైసలు ఎందుకు, మామూలుగా ఏదో ఒక 2-3 ఊర్లన్నా తిరిగి గట్టిగా మన నమ్మకం చెప్తే పడతాయిలే ఓట్లు అని అన్నా. అంటే వద్దు అన్నది. నెక్స్ట్ డే కాలేజ్కి పోతున్నా అది ఇది అని చెప్పేసి ఇక వెళ్ళి వేసొచ్చినాక అప్పుడే న్యూస్ వచ్చిందంట. అప్పుడే ఎంబటే వెయిట్ న్యూస్ అవి వస్తాయి కదా, చూసి మా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా పిల్ల ఇట్లా వేసిందంటే మా అమ్మ ఇంకా ఇంటికి వచ్చినాక గులిగింది, ఇంకా వద్దు అది ఇది అని అన్నది. ఇంకా వేరే వాళ్ళు ఇంకా అది బాగా వైరల్ అయిపోయింది. అదొక్క రోజే మస్తు వైరల్ అయింది. ఇంకా మా మమ్మీకి వీళ్ళు వచ్చి తిట్టిరంట, ఎందుకు ఏమైతుంది వేస్తే, ఏనుకో ఆడపిల్ల ధైర్యం చేసింది, ఏనుకో ఏం కాదని అన్నారు. ఇంకా అప్పుడు మా అమ్మకి కొంచెం ధైర్యం వచ్చింది. ఇంట్లో వాళ్ళని ఏం ప్రెజర్ చేయలేదు బయట నుంచి, మీ అమ్మ ఇట్లా చేస్తున్నది జాగ్రత్త అన్నారు. మా మమ్మీని కూడా బ్లేమ్ చేసిరు. అన్ని ఏం చేయడం అంటే ఇట్లా మా డాడీకి వెళ్ళి ఇట్లా అట్లా అనేసి అన్ని రకాలుగా అన్నా, అన్ని రకాలుగా నన్ను ఎన్ని విధాలుగా దెబ్బతీయాలో అన్ని విధాలుగా దెబ్బతీసిరు. అరే ఒక ఆడపిల్ల మీకు ఫ్యూచర్ ఉందని కూడా ఆలోచించాలి, ఎంతసేపు ఉన్నా మేము తగ్గియాలి, మేము గెలవాలని ఆలోచించారు. ఎన్ని చేసినా నేను మాత్రం తగ్గలేదు. మొండిగా కొట్లాడి. మరి ఫైనాన్షియల్ పరంగా అనిపించలేదా పోటీ చేయాలంటే అంతో ఇంతో పైసలు ఖర్చు పెట్టాలి కదా, అంటే ఏ నమ్మకంతో వచ్చిరు మీరు అట్లా? అంటే మామూలుగా నాకు తెలియదు అన్న ఎలక్షన్లో డబ్బులు పంచుతారు అనేది. మామూలుగా అంటే నేను ఫేస్ చేసే వరకు నాకు తెలియదు. ఇట్లా రూమర్స్ ఏమో ఇంత డబ్బు ఖర్చు అవుతుందని కూడా నాకు తెలియదు నిజంగా. నామినేషన్ వేసినా ఇంక ఇట్లా మామూలుగా ఇన్స్టాలా కానీ యూట్యూబ్లో కానీ ఇక ఏదో ఇంటింటికి వెళ్ళి ఓటింగ్ అడుగుతా కదా, అడిగేటప్పుడు వీడియోలు పెట్టుకుంటూ ఇంకా జనాలకు అంటే వీడియోలు చూసిన కూడా నా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారు మా ఊర్లో, మా చుట్టుపక్కల వీళ్ళు. సో వాళ్ళకు నేను సాధ్యమైనంత వరకు 2 ఊర్లో 3 ఊర్లో తిరిగి వీడియోల రూపంలో అన్ని ఊర్లకు పోయేటట్టు వీడియోలు చేద్దాం అనేసి అనుకున్నా. కానీ ఇంకా నాకు బాగా సపోర్ట్ వచ్చింది, చాలా భారీ మొత్తంలో సపోర్ట్ వచ్చింది. సో ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీ అన్న. కొన్ని కోట్లు పోసి కొన్నా కానీ అంత మంది రారు, నేను ₹1 ఖర్చు పెట్టకుండా అంతమంది వచ్చి. నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు అన్న కావాలి కదా, నామినేషన్ వేయడానికి తీసుకున్నా, అప్పు తీసుకున్నా. బయట తీసుకున్నా? ఎంత తీసుకున్నారు? 5,000. 5,000 ఇంకొక అన్న 500 ఇచ్చిండు. నోటరీ అవన్నీ ఉంటాయి కదా దాని ప్రాసెస్కి, ఇంకా అన్ననే చూసుకున్నాడు. ఇంకా మా అత్తమ్మ 2,000 ఇచ్చింది. ఇక వీళ్ళని మా ఫ్రెండ్స్ని ఇట్లా అడిగి మొత్తం నామినేషన్ వేయడానికి అయితే 6,000 సంథింగ్ అయినాయి అన్న. 6,000 కూడా అప్పు చేసి నామినేషన్ వేసిర్రు. ఏ డేర్తో ఎందుకు అంత? అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి పోరాటం చేయాలి అనేసి. ఇంకా కోపం, ఎందుకు మమ్మల్ని కేసీఆర్ మీద కోపమా? ఇంకా ఎవరి మీద అనేది చెప్పను, బట్ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తురన్న కోపం. అంటే మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకుంటామన్నా, కరెక్ట్ ఇప్పుడు ఒక డేట్ ఎగ్జామ్ ఫిక్స్ అయితే ఆ డేట్ వరకు మనం ఇంత సిలబస్ అయిపోగొట్టుకోవాలని ఉంటాం. ఆ టైంకి పోయేసరికి పోస్ట్ పోన్ చేసిరి. ఇక మైండ్ అనేది కొంచెం వీక్ అయిపోతుంటుంది. హాస్టల్ ఫీజులు కట్టుకోవడం, ఇంకా కొంతమంది రూమ్లలో ఉండేటోళ్ళు అక్కడిక్కడ బయట తినే ₹5 భోజనం తిని అన్న వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ పేరెంట్స్ ప్రెజర్ కూడా ఉంటుంది, జాబ్ వద్దేమొద్దు పెళ్లి చేసుకో అని. చాలా మంది ఏజ్ అవుతుంటుంది అన్న వాళ్ళకి, పెళ్లి చేసుకుంటే లేదు నేను జాబ్ కొట్టే వరకు పెళ్లి చేసుకోను, ఈ సమ్మర్లో జాబ్ కొట్టుకొని పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ అన్ని పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ ఇయర్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన అన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ జాబ్ తెచ్చుకొని చేసుకోవాలని ఇయర్లు పెంచుకుంటారు. ఏజ్ ఎక్కువైందని పిల్లనియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కాదు, కోపం. ఇంకా మాకు కరెక్ట్ నోటిఫికేషన్స్ రావాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేసి చేసింది. ఇంకా సో ఇప్పుడైతే ప్రభుత్వం అయితే చేంజ్ అయింది. సో నీ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అంటే ఇప్పుడే ఇప్పుడైనా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదన్న, చూడాలి. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని అంటున్నారు. సో వేస్తే హ్యాపీనే కదన్నా, ఏదేమైనా కానీ మా బాధలు తీరాలి, అంతేనా? అంతే. సో శిరీష బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ నాన్న అంటే ఆర్థికంగా ఎట్లా ఉంది పరిస్థితి? ఆర్థికంగా అంటే మేము అంత ఉన్నోళ్ళం ఏం కాదన్నా, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక మా మమ్మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది మాకు, అది నడిపిస్తూ మేము 3 చదువుకుంటుంది. మా అమ్మ చదివిస్తుంది మమ్మల్ని. సో మా పెద్ద తమ్ముడు డిగ్రీ చదివిండు, నేను డిగ్రీ చదివినా, మా చిన్న తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్.
సో ఫీజులు కానీ అన్ని కానీ మా అమ్మనే చూసుకుంటారు. సో ముగ్గురా మీరు? మేము ముగ్గురం. ఓకే. సో ఇప్పుడు ఎందుకు లోక్సభ బరిలో ఉండాలని ఎందుకు అనిపించింది? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈమె ఎమ్మెల్యేగా నిలబడ్డది, డబ్బులు వచ్చినాయి, అది సెటిల్ అయిపోయింది, ఇంకా అంతే డబ్బు కోసమే రాజకీయంలోకి వచ్చింది అనేసి నా మీద రూమర్స్ చేస్తారు. సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు చెప్పిన, ఎంపీగా చేస్తే ఎమ్మెల్సీలో కూడా చేస్తాను, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. సో నేను రాజకీయంలోనే ఉంటా ఖచ్చితంగా, చెప్పినా నేను ఆల్రెడీ. సరే ఏదో కోపంలో వచ్చినా, తెలిసి తెలియక వచ్చినా, తెలిసి వచ్చినా రాజకీయంలోకి అడుగు పెట్టినా నేను కంటిన్యూగా రాజకీయంలో ఉంటానే చెప్తున్నా. కానీ కొంతమంది రూమర్స్ చేస్తారు గలీజ్గా, కొన్ని కోట్ల డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బు కోసమే ఎలక్షన్లో నిలబడ్డది, అట్లాంటి ఫేక్ ప్రచారాలు అనేది చేస్తుంది. దాదాపు ₹1,00,00,000 ఏమో వచ్చినాయి బర్రెలకి అంటున్నారు. లేదన్నా, దగ్గర 20 లక్షల దగ్గర వచ్చినాయి. కొంతమంది కావాలని అలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. సో ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటామంటే ఎంక్వైరీ చేసుకో. 20 లక్షలు అంటున్నారు. 20 లక్షలు అంటే ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా? ఆన్లైన్లో వేసారు, ఫోన్ పే, గూగుల్ పే. కొంతమంది నాకు క్యాష్ కూడా ఇచ్చిర్రు ప్రచారంలో. ఓకే. సో అట్లా ఖర్చులకి కొంతమంది రైస్ ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా హెల్ప్ చేసిరన్న. అసలు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంటుందని కూడా నాకు తెలియదు నిజంగా. స్వార్థంగా ఉంటారని తెలుసు నాకు, కానీ ఇంత హెల్పింగ్ నేచర్ ఉంటుందని తెలియదు. ఒక్కొక్కరు కూరగాయలు వేసిపోయిన వాళ్ళు ఉన్నారు, రైస్ బ్యాగ్స్ వేసిపోయారు, పప్పు, బెల్లం, చక్కెర, చాయ్ పెట్టడానికి పాలు, అన్నిటికన్నీ ఎంత బాగా చేశారంటే బెడ్షీట్స్ కూడా ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా మమ్మీ కూడా బెడ్షీట్స్ కొన్నది, 400 బెడ్షీట్స్ తీసుకున్నాం మేము బయట. ₹1,00,00,000 అనేది ఫేక్ ప్రచారం, జస్ట్ ఫేక్ ప్రచారం. ఒక మాట అన్న, మనమైనా ఆలోచించుకోవడానికి, అమౌంట్ ఎక్కువ పడితే ఐటీ వాళ్ళు వచ్చి చెక్ చేయరా అన్న? మనం చదువుకున్నాం, మనకు ఆ మాత్రం తెలియదా? చదువుకుని వాళ్ళంటే సరే వాళ్ళకు తెలియదు బయట సమాజం గురించి, సో వాళ్ళకి తెలియని వాళ్ళు అంటే ఏదో అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా అన్న 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ చేసిరని ఒక రోజు మొత్తం నేను బ్యాంక్ చుట్టే తిరిగిన. 8 lakhs ఒక 4-5 అకౌంట్లలో డివైడ్ చేసి పెట్టొచ్చు కానీ కూడా కొంతమంది మాట్లాడతారు. ఫోన్ పేలు పెట్టిన నెంబర్లు ఉన్నాయి కదా, అందులో చూడండి ఎంత ఉన్నాయి. నేను పెట్టింది 2 నెంబర్లు, మా తమ్ముంది పెట్టిన, మా తమ్ముని దానికి అమౌంట్ పడలేదు. మా తమ్ముని దాంట్లో పడ్డ అమౌంట్ కూడా ఎలక్షన్ అకౌంట్స్కి మేము అన్నిటికీ ఎలక్షన్ అకౌంట్కి వెళ్ళి మేము వాడాలి. బయటకు వెళ్ళి వాడితే సీరియస్ యాక్షన్ ఉంటుంది అందులో. ఎలక్షన్ దానిలో ఈ బయట అనుకున్నంత ఈజీగా ఉండదు. అందులో పోటీ చేసిన వాళ్ళకు అర్థమవుతుంటది. ₹1 తెలుసా అన్న? ఇప్పుడు పేపర్లో మనం రాసింది 5 లక్షలు వచ్చింది అనుకో అమౌంట్, మనం బ్యాంక్లో కూడా 5 లక్షలే ఉండాలి ఖర్చు. ఒకవేళ 4,99,000 అయితే ₹1 నువ్వేం చేసినావని వాళ్ళు అడుగుతారు క్వశ్చన్. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇది వీళ్ళకి తెలియదు. తెలియక ఇంకా ఆమె వాడుకున్నదనే అంటారు. ఎలక్షన్లో మనం ఏమైనా మిస్టేక్ చేస్తే చాలా పెద్ద సీరియస్ యాక్షన్ ఉంటుంది అందులో. సోషల్ మీడియాలో బర్రెలక్క మీద విష ప్రచారం చేస్తున్నారని మీరే గతం నుంచి కూడా మాట్లాడుతున్నారు. నా మీద తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరు అంత అవసరం ఎవరికి ఉంటది? ఓర్వలేని వాళ్ళన్నా. దేనికి అంటే నేను వాళ్ళ కంటి ముందర పెరిగిన ఆమెను. చాలా మంది పేర్లొద్దు కానీ కొంతమంది అమ్మాయి ఆంటీ వాళ్ళు కూడా, సో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంత హైలైట్ అవ్వలేదు. నేనైనా అంటే నేను ఒక 1.5 year నుంచి ఇట్లనే జరుగుతున్న అన్యాయాల గురించి నేను ఏదో ఒక రూపంలో ఇండైరెక్ట్గా మాట్లాడినట్టు వీడియోస్ చేస్తూనే ఉన్నా. ఇన్స్టాలో, యూట్యూబ్లో కానీ కొన్ని జరుగుతున్నట్టే దాని గురించి నేను వీడియోలు చేస్తున్నాను. సడన్గా క్లిక్ అయ్యేసరికి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. అరే నేను ఇన్ని రోజులు చేసినా నన్ను ఎవరు గుర్తించలేదు, ఈమె రీసెంట్గా చేసిన పోరాటం వల్ల ఇంత హైలైట్ అయ్యింది, అది ఓర్వలేక ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. సో మీ నాన్న ద్వారా కూడా ఒక వీడియో రిలీజ్ చేయించినట్టు కావాలని డబ్బులు కావాలని ఏం చెప్తారు మీరు? దాని గురించి అవసరం లేదు ఎవరికి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను వచ్చినా దేనికి వచ్చినా అది వాళ్ళకి కావాలి. పర్సనల్ అంత పర్ఫెక్ట్ ఎవరు ఉంటారన్నా? మచ్చలేని మనిషి ఎవరైనా ఉంటారా? సో అది అవసరం లేదు జనాలకి. పర్సనల్ అది అందరికి ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది అన్న. ఇప్పుడు తాతల తరం నుంచి ఇప్పుడున్న తరం వరకు అవును నేను పర్ఫెక్ట్ అని నా ముందర వచ్చి నిలబడమని ఎవరు నిలబడతారు? అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి అవసరం లేదు. నేను వచ్చిన ప్రాసెస్ ఏంది, నేను ఏమైనా మిస్టేక్ చేసినా అది మాట్లాడాలి. నా ఫ్యామిలీ గురించి ఎవరికి ఎందుకు? అంత పర్ఫెక్ట్ ఉన్న భూమి మీద ఎవరు లేరు. మళ్ళీ అట్లాంటప్పుడు నా పర్సనల్ అవసరం లేదు ఎవరికి. శిరీష అలియాస్ బర్రెలక్క, మీ గోల్ ఏంటి అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో? అంటే మీ ఉనికి చాటుకోవడానికి బయటకు వచ్చారా? మీ టార్గెట్ ఎమ్మెల్యేనా? అసలు ఏంటిది, ఏం చేయబోతున్నారు? నా టార్గెట్ ఏంటంటే అన్యాయం అనేది ఎక్కడ జరగకూడదు నిరుద్యోగులకు అనేది. నిరుద్యోగులకు అన్యాయం జరగకూడదు. ఎందుకంటే పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తారన్న, వాళ్ళు వ్యవసాయం చేస్తారు,
ఒకరోజు ఇంటికాడ ఉంటే కూలి తగ్గుతుందేమో, నా పిల్లలకు కట్టుకునే పరిస్థితి తగ్గుతుందేమో అని జ్వరం వచ్చినా ఏమొచ్చినా కంటిన్యూగా కూలి పోయి మమ్మల్ని చదివిస్తారు. మేము ఇంటికాడ అన్ని వదిలిపెట్టుకొని పట్టణంలో కష్టపడుకుంటా ఆ తిండి తిన్నాం, ఆ ఏం తిన్నాం, ఆ ఎన్ని కష్టాలు పడి మేము ఇక్కడ చదువుతుంటాం. మేము జాబ్స్ కోసం హైదరాబాద్ వస్తాం. ఊర్లో ఉండి చదివితే ఊర్లో క్లైమేట్ వేరుంటుంది, పని ఉంటుంది ఏదో ఒకటి. మళ్ళీ రూమ్ తీసుకొని ఉంటే కూడా పని వంట అది ఉంటుంది అని కొంతమంది హాస్టల్కి పరిమితమై ఉండి చదివిన అన్న వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు, నాలాంటి సోదరులు ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి అప్పుడు ఇది నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా మంది మైండ్ అప్సెట్ అవుతుందన్న. ఇక్కడ చదువుకుంటూ క్యాటరింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మేస్త్రి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు చాలా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్. సో అది కరెక్ట్. మేము అంతా కష్టపడినప్పుడు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? సో ఇది నిర్లక్ష్యం అనేది జరగకూడదు. ఏ గవర్నమెంట్ అయినా రాని, రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ అయినా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా? మీ టార్గెట్ ఓన్లీ ఎలక్షన్లో పోటీ చేయడం కాకుండా అంతకు మించి మీ ఎమ్మెల్యేనా? ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలిస్తే మీ ప్రాంత ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటున్నారా? నిరుద్యోగులకు ఏమైనా చేస్తారా? సో అట్లా ఏం కావాలనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. నా కాన్స్టిట్యున్సీలో నాకు సత్తా లేదు అనుకున్నారు. ఎట్లా అంటే ఈమెకు డబ్బు లేదు, ఈమెను గెలిపిస్తే మాకేం చేస్తుంది అన్నారు. ఈ డబ్బు లేని మనిషిని అదే కాన్స్టిట్యున్సీలో గెలిచి డబ్బున్నోళ్ళు ఏం చేశారు, డబ్బు లేని నేనేం చేసిన కంపేర్ చేసి చూపిద్దామని ఫిక్స్ అయిపోయినా గట్టిగా. ఓకే. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ అయిపోయింది, దాని చాప్టర్ మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది తర్వాత. లోక్సభ అంటే చాలా పెద్దది, పార్లమెంట్ కి పెద్ద పెద్ద వ్యక్తులు పోతున్నారు, పెద్దదైనా చాలా చిన్న వ్యక్తి. సో అందులో ఆడపిల్ల, ఏ ధైర్యంతో మీరు ఇట్లా ముందుకు వస్తున్నారు? ఏ ధైర్యం అంటే నాకు మొండితనం ఎక్కువ, చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. పెద్ద పనైనా మనం చిన్నదిగా చూస్తే చిన్నగానే కనబడుతుంది. సో ఎంత పెద్ద పనైనా మనం చేయాలనుకుంటే చేస్తాం. పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలని ఎక్కినోళ్ళు కూడా అంత పెద్దది అనుకుంటే ఎక్కేటోళ్ళు కాదు కదా. సో నేను కూడా అంతే, ఎంత పెద్ద పని అయినా చిన్నగా భావిస్తే చేయగలుగుతాం, చేయాలి. నాకు సత్తా ఉంది అని నేను నిరూపించుకోగలగాలి. చాలా మంది నీకు చిన్న ఏజ్ కదా, ఏం తెలియదు రాజకీయం గురించి అనుకుంటున్నారు. సో నాకు తెలుసు, నేను నిరూపించుకుంటా. ఏ పదవిలో ఎంపీ ఎమ్మెల్సీ ఎండ్ల గెలిచినా నా గెలుపుకు ఒక అర్థం ఉండేటట్టు నేను చేసుకుంటా. అరే ఓడిపోయినా కానీ తర్వాత ఎప్పటికొకప్పుడు గెలవనా, పోరాడుతూనే ఉంటా కంటిన్యూగా. ఇప్పుడు ఈమె ఓడిపోయింది, అరే ఈమెనా మేము ఓడగొట్టింది అని బాధపడే విధంగా నేను ఏదో ఒకటి కొత్తగా డిఫరెంట్గా, నాకు ప్లానింగ్స్ చాలా ఉన్నాయి, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు అనిపించిందా, ఎందుకు వచ్చినా నేను, ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది, అనవసరంగా ఈ రచ్చలో దిగిన కదా, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? ఏ టైంలో అనిపించింది? ఏ టైంలో అనిపించింది అంటే నేను మామూలుగా ప్రచారానికి వెళ్ళినప్పుడు నాతోనే అన్నారు, నీతోనే డబ్బు లేదు కదమ్మా, మాకేం పెడతాం అనిపించింది. అంటే డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయంలోకి రావాలా, డబ్బు లేని రావద్దా? సో నేను ఇంత కష్టపడి పోరాటం చేసి ఏదో మార్చుదాం అనుకుంటే వీళ్ళు ఎందుకు నన్ను ఇట్లా అబద్ధం చేసుకుంటున్నారు? డబ్బులు అడుగుతున్నారా? అడుగుతున్నారు. 500 ఇయ్యి, ఏం గుర్తో చెప్పు, మేము వేస్తాం ఓటు అంటారు. వీళ్ళకి కావాల్సింది డబ్బా, అభివృద్ధి కాదా? రోడ్లు సరిగ్గా లేవు, వాష్రూమ్స్ లేవు, స్కూల్స్ సరిగ్గా లేవు. మాకు నేనైనా రేపు ఎవరైనా ఒక ఊరికి వచ్చినప్పుడు మాకు ఇది కావాలని అడగాలి కానీ డబ్బులు కాదు కదా అడగాల్సింది. ఇప్పుడు డబ్బు ఇస్తారు, ఆ డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచిస్తారు, అంతే కదన్న. ఇప్పుడు అభివృద్ధి కావాలనుకుంటే అరే ఈ ఊరు ప్రజలు అభివృద్ధి అడిగిరు, వీళ్ళకి ఈ పని చేస్తే నెక్స్ట్ నాకు ఓటింగ్ పడుతుందని ఆలోచించుకుంటారు ఎవరైనా. డబ్బు అడిగితే డబ్బు ఇస్తారు, ఓటింగ్ తీసుకుంటారు, కనబడకుండా పోతారు. సో ఇట్లా నాకు అనిపించింది ఇంకా బాధ. అరే నేను ఏం చేద్దామంటే వీళ్ళు ఇట్లా డబ్బులు అడుగుతారు కదా అని ఇంకా చాలాసార్లు ఇప్పటికైనా నాకు అదే బాధ అనిపిస్తుంది. నాకు డబ్బు అడిగితే చాలా బాధ అనిపించింది. భయానక సంఘటనలు ఏమన్నా జరిగినాయా మీ ప్రచారంలో? ప్రచారం చేస్తున్నప్పుడు దాడి జరగడాలు, అలాంటి జరగడాలు ఏమైనా జరిగినాయా? దాడి జరగడాలు అంటే నేను ఫుల్ భయపడ్డా, నాకేమైనా పర్లేదు. సో మా తమ్ముడు చాలా చిన్నోడు కాబట్టి ఆయన ఎందుకు కొడితే నన్నే కొట్టాల్సింది. కొట్టిరు. దేనికి? ఎందుకు కొట్టిరంటే ప్రచారంలో ఇంకా వాళ్ళు పక్క ఊరు అబ్బాయిలు అనమాట, ముగ్గురు. అరే తమ్ముడు ఇక్కడ రారా, మీ అక్క నెంబర్ కావాలనేసి నార్మల్ గా మాట్లాడుకుంటూ తీసుకెళ్ళిరంట. వీడికి తెలియదు అంతగా, జాగ్రత్త, చిన్నపిల్లడు కదా అంత తెలియదు. సో తీసుకొని వెళ్ళి కొట్టి కత్తి పెట్టిరంట, మెడ పైన కత్తి పెట్టి రాయి లేవట్టిరంట. అప్పటికే మా పెద్ద తమ్ముడు వెళ్ళిండ్రు. మా పెద్ద తమ్ముడు వెళ్ళేసరికి మా పెద్ద తమ్ముడిని కూడా భయపెట్టించారు. నువ్వు ముందుకు వస్తే మంచిగా ఉండదంటే మా పెద్ద తమ్ముడు కాలు మొక్కిండు. అన్న మా తమ్ముడు ఏం చేయొద్దన్న, వాడికి ఏం తెలియదని వీడు ఏడ్చిండు. ఏడ్చి గట్టి గట్టిగా అరిచేసరికి అందరు అక్కడ గిన్నెలు చదువుతున్నారు మా పేరెంట్స్, మా పెద్ద డాడీ,
మా పెద్ద డాడీ వాళ్ళ కొడుకు వాళ్ళందరూ అక్కడ గిన్నెలు చదువుతున్నారు. ఎవరో ఏడుస్తురని మా వాయిస్ గుర్తుపట్టుకుంటున్నారు. వీళ్ళందరూ ఉరికిరు గిన్నెలు పట్టుకొని, గంటలు తీసుకొని వేరే అర్థమైంది వాళ్ళకి ఇడు ఏడుసరికి. సో అప్పుడే కత్తి అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు మా తమ్ముడు గుర్తుపట్టిండు వాళ్ళని. గుర్తుపట్టి అప్పుడప్పుడు కనుక్కుంటే నేను ఈ ఇల్లు అని చెప్తే వాళ్ళని ఊర్లో చెప్తారు కదా పలానోళ్ళని, ఇక అది కేసు అయింది అనమాట. ఈ సిచ్యువేషన్స్ అన్ని జరిగినాయి, చాలా భయంకరమైన జరిగినాయి. నాకు కూడా చాలా భయం అన్న. పక్క అపోజిషన్ వాళ్ళు కూడా నాకు పంపించిరు, ఏడ దొరుకుతాడు కొట్టండి అన్నట్టు పంపించిరు. నా చుట్టుపక్కలనే ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరో కూడా. తెలిసి కూడా ఆర్గ్యుమెంట్స్ వద్దు, గొడవ వద్దు. ఇప్పుడు గొడవ జరిగిందంటే బర్రెలక ప్రచారంలో జరిగిందంటారు కానీ ఇట్లా జరిగిందని ఎవరు అన్నారు. వచ్చి నేను ఆల్రెడీ చాలా సార్లు మైక్లో కూడా చెప్పిన, అన్న బయట వాళ్ళు ఎవరో నాకు ప్రచారం చేయడానికి వచ్చిర్రు, ఎవరో తెలుసుకోవాలని పిచ్చిదాన్ని నేను కాదన్నా. నన్ను నా పేరు చెడ్డ ఏనికే నన్ను చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి అన్న, వద్దు ఇవన్నీ మనకని చాలా సార్లు నేను చెప్పిన కూడా. నేను అందరినీ గుర్తుపట్టిన. ఎవరున్నారు ఇంత డేర్ గా మీరు ఉండడానికి రీజన్ ఏంది? పొలిటికల్ ఎవరైనా ఉన్నారా మీ వెనకాల? పొలిటికల్ అంటే ఎవరు లేరన్నా. సపోర్టివ్ ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున అంట మీకు. పొలిటికల్ గా మీరు పోటీ చేయండి, ఇన్వెస్ట్మెంట్ మేము చూసుకుంటాం, మా సపోర్ట్ ఉంటదని అట్లా ఉన్నదా? లేరన్నా, అంత ఈజీగా ఎవరు ఇస్తారన్న డబ్బులు మనకి? వాళ్ళు కూడా సరే ఇన్వెస్టర్స్ అయినా అంత కష్టపడి సంపాదించింటారు. సో ఒకటేసారి మన మీద నమ్మకం రాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డా వాళ్ళు అనుకుంటారు డబ్బులు తీసుకొని పక్కకి జరుగుతుందేమో అని ఎవరికైనా ఉంటది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మంచి ఖర్చు పెడతాడా చెడ్డ ఖర్చు పెడతారా అని కూడా ఆలోచిస్తారు. సో అట్లా అంత ఈజీగా ఎవరేమి ఇన్వెస్టర్స్ ఏమి ఉండరు. సో ఫ్యూచర్ లో ఉంటారు అని నేను అనుకుంటున్నా. సో మీకు ఏదైతే 20 లక్షలు వచ్చినాయని చెప్తున్నారు, సో అవి లెక్కలు పత్రాలు అన్ని ఉన్నాయి మీ దగ్గర? అన్ని ఉన్నాయి. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పినన్నా, నా ఎమ్మెల్యే నామినేషన్ కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో దాన్ని నేను వాడుకొని జనాలు నాకు అందుకే వేసిరు కదన్న. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే నిలబడుతున్నా, నా దగ్గర డబ్బు లేదంటే నీ ఖర్చులకు నువ్వు వాడుకో అని నాకు ప్రేమతోనే వేసిరు. సో నేను చెప్పిన చాలా సార్లు నేను వాడుకుంటా, నెక్స్ట్ ఎంపీగా కూడా వేస్తాను చెప్పిన. నేను ఇప్పుడు చెప్పట్లేదు, అప్పటి నుంచే ఎంపీగా వేస్తాను చెప్తున్నా. ఎంపీకి నాకు ప్రచారానికి డబ్బులు కావాలి, సో అప్పుడు నేను మిమ్మల్ని అడగను. ఈ డబ్బుని నేను తక్కువైనా ఎక్కువైనా దానికి నేను వాడుకుంటా, మిగతాది కొంచెం అంతా నాకు దృష్టికి వచ్చిన కొంతమందికి నేను డొనేట్ చేస్తా అని చెప్పిన. నేను ఇచ్చిన మాట మీదనే ఉన్నా నేను ఇప్పటికైనా. రిమైనింగ్ అమౌంట్ డొనేట్ చేస్తున్నా. డొనేట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న ఒక పాపకి, చిన్న పాపకి, 8 months పాపకి నా వంతుగా నేను హెల్ప్ చేసిన. ప్రెగ్నెంట్ ఆమెకి హెల్ప్ చేసిన. సో క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసిన. సో నా దృష్టికి వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా, చేసిన. సో నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ చదువుకు నువ్వు దాచుకో కొంత అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మల్లాడి సార్ నా దగ్గరకు వచ్చిండు, 5 lakhs ఇచ్చిండు. అమ్మ నేను ఇచ్చిన డబ్బు నీ ఖర్చులకు నువ్వు వాడుకో, ప్రచారానికి మిగిలింది నీకు చాలా ఫ్యూచర్ ఉంది, చదువుకు వాడుకో. అందరు ఎప్పుడు ఇవ్వరు డబ్బు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంత పెద్ద సార్ వచ్చిండు, అమ్మ నీ ఇల్లు బాగాలేదు, ఇల్లు కట్టుకో, మెయిన్ ఇల్లు కట్టుకో, రేపు ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోవడానికి కొంచెం మంచిగా ఉండాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో పెద్ద పెద్ద మేధావులు నా పరిస్థితి ఆలోచించి నాకు డబ్బు ఇచ్చి, వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బు, వాళ్ళకి ఏం ఉట్టిగా రాలే డబ్బు, కష్టపడి నా చేతిలో పెట్టిన వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చారు. సో డబ్బులు ఇయ్యని వాళ్ళు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వాళ్ళు 1 రూపాయి ఇచ్చినా, అరే బర్రెలక్కకి నేను హ్యాపీగా ఇచ్చిన, ఆమె అవసరాలకు వాడుకుంటుందని తృప్తిగా ఉన్నారు. డబ్బు ఇయ్యని వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా ఆమె పర్సనల్ అవసరాలకు వాడుకుంటుంది అని, నాకు చెప్పారు కదన్న ఇల్లు కట్టుకో అమ్మ, నీకు ఇల్లు లేదని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది వెయ్యని వాళ్ళకి? ఈ రోజు ఒక వీడియోలో 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వచ్చినాయి బర్రెలక్కకు, ఆమె విలాసాలకు వాడుకుంటుంది అంట. ఇన్స్టాలో ప్రమోషన్ వీడియోలు చేస్తా, కొలాబ్ చేస్తా నేను. ఇప్పుడు అమ్మాయి అన్నాక నేను హైప్ అయింది ఇన్స్టాకి వెళ్ళి, నాకు కొలాబరేషన్స్ వస్తాయి. నేను ఇప్పుడు జనాలు ఇచ్చిన పైసలు నేను కాలేజ్ ఫీజు కానీ అవి కానీ నేను ప్రమోషన్స్ చేసుకొని కట్టుకుంటున్నాను డబ్బులు. ఇప్పుడు అది కూడా ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాలో చేస్తుందనేసి ఫేక్ ప్రచారాలు. బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడు ఏడుపుస్తుంది, చాలా ఏడుస్తాను. ఇప్పుడు కూడా ఎన్నో నైట్ కూడా ఏడ్చుకుంటూ పడుకున్నాను. అంటే ఈ వీడియో చూసిన అనమాట, 50 lakhs నుంచి 1 కోటి రూపాయలు వచ్చినాయి అంటే, అరే ఎందుకు ఇంత దూలా, అంటే మామూలు ఎందుకు ఇట్లా ఫేక్ ప్రచారాలు, ఏమొస్తుంది అసలు, ఇట్లా ఎందుకు మాట్లాడతారో అర్థమైతలేదు. కానీ అన్నిటికీ ఓపిక పట్టుకోవాలంటే నాకేమో, అంటే ఎవరన్నా ఉన్నమాట అంటే నేను గట్టిగా మాట్లాడలేనన్నా, ఏదన్నా కరెక్ట్ నేను తప్పు చేసిన మాట మాట్లాడితే కొంచెం తడబడతా. లేని మాట అంటే నాకు కోపం చాలా వస్తుంది, నాకు చాలా కోపం అన్నా. అసలు 50 లక్షలు అంటే ఐటీ వాళ్ళు ఒప్పుకుంటారు అన్న. 8 lakhs కి నా అకౌంట్ ఫ్రీజ్ చేసేసిరు.
50 లక్షలు పడితే ఊకుంటారా అన్న, ఏడ పట్టుకున్నా దొరకబట్టరా వాళ్ళు? అవును. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేస్తారు అనేది నాకు అర్థమవుతుంది. ఇంకా బాధ అనిపిస్తుంది అన్న, కానీ లైట్గా. కానీ ఒక ఆడపిల్ల నేను పోరాటం చేస్తున్నా, సపోర్ట్ చేసేది పోయి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనిపిస్తుంది లోపల. అనిపిస్తుంది. నేను బయటకు వెళ్ళినా అయితే యాక్చువల్లీ నిన్న బయటకు వెళ్ళినన్నా, బయటకు వెళ్ళి నిన్న మార్నింగ్ నుంచి ఏం తినలే, బయటకు వెళ్ళి ఏదో ఒకటి బయటికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, మేధావుల ఆలోచనలు తీసుకోవాలి కదా. నాకు అనుభవం లేదని అంటున్నారు, సరే నాకున్న అనుభవం చాలా చిన్నది, వాళ్ళ మేధావులే చాలా పెద్ద. సో ఎలా చేయాలి ఏంటి అనేది డైలీ కంటిన్యూగా, ఇప్పటికి నేను ఒక్క టైంకి పర్ఫెక్ట్ తిన్నా అని లేదు. మార్నింగ్ పోతే నైట్ ఏ టైంకి వస్తున్నా తెలియదు ఇంటికి. అంటే తిరుగుతుంటా, వాళ్ళ టైంకి తగ్గట్టు మనం వెయిట్ చేయాలి, వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకోవాలి. తిరుగుతున్నా, నిన్న బయటకు వెళ్ళినా, అక్కడ ఒక అబ్బాయి అంటాడు కదా, ఈమె బర్రెలక్క కదా ఫేమస్ అయిందంటే, అయితే ఏంది తొక్క, ఇట్లా మాట్లాడుతుండు. అయితే ఆమె పక్కనోళ్ళుండి చదువుకున్న ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, చదువుకొని బజ్జీల బండే అమ్మాయి ఆయన అంటూ అట్లా మాట్లాడొద్దు బ్రో, ఆమె అమ్మాయి అయినా అంత ధైర్యం చేసిందంటే సో వాటు బొంగు, ఈ మాటలు మాట్లాడుతుంది. ఏమంటా ఏదో ఉద్యర రాజకీయాలు చేసేది వచ్చిందిరా, ఈ మాటలు మాట్లాడు. అంటే చదువుకున్నావు, మళ్ళీ ఇన్ని లక్షల మంది జాబులు పడతలేదు, ధర్నాలు చేసినప్పుడు ఏడ ఉన్నాడు? నేను ఉద్దర రాజకీయం చేసైనా, నేను ఒక ఆడపిల్లను, ఉద్దర రాజకీయమో అది అసలు రాజకీయమో ఏదో ఒకటి చేస్తున్నా, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? బజ్జీల బండి కాడ బజ్జీలు తింటున్నావా? ఇది కరెక్ట్ కాదు కదా మాట్లాడాలి. నచ్చలేదు ఊకో. ఈ పిచ్చి మాటలు ఏం మాట్లాడతారు? కోపం వస్తుంది, కానీ ఆర్గ్యుమెంట్ నాకు అవసరం లేదు ఎవరితోనా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, అట్లనే పైసలు వచ్చినాయి, సో ఆమె లెవెల్ పెరిగిపోయింది అంటున్నారు. అలాంటివి అన్నప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ప్రతిదీ ఇంకా వీడియో చేయాలి, ఎమ్మటే వీడియో చేసి వీళ్ళ క్లారిటీ ఇవ్వాలంటే ఇక క్లారిటీ ఇవ్వనన్న. వీడియోలు నా ఛానల్లోనే నేను పెట్టుకుంటాను, ఎప్పుడో అప్లోడ్ చేసుకుంటున్నా. ఇక సరే ఎవరైనా ఏమన్నా అనుకోని లైట్ తీసుకుంటున్నా అంతే. ఇంకా మీరు ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా 2 వీలర్ మీద వచ్చారు అనుకుంటా, సో ఇబ్బంది లేదా? 2 వీలర్ మీద తిరుగుతున్నారు, ఇబ్బంది ఉందంటే కార్ గిర్ కొనుక్కోవచ్చు కదా. పైసలు ఏడున్నాయన్న, కోట్లు ఉన్నాయని వాళ్ళు అనుకున్నంత మాత్రాన నాతో వచ్చి కోట్లు పడవు కదా. ఉన్నాయి, ఇప్పుడు కారు కొన్నా కానీ అంటారు. ఇంకా ఎట్లంటారంటే కోట్లు ఉన్నాయి, ఆ కోట్లు ప్రజల సొమ్ముతోనే విలాసమైన జీవితం జరుపుతున్న బర్రెలక్కని మళ్ళీ అంటారు. ఇక నా స్తోమత ఎట్లా అయినా ఇబ్బంది, నా స్తోమతకు తగ్గట్టు నేను ఉంటా. సో లోక్సభ బరిలో మొత్తానికి ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలు నుంచి చేస్తా. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారా? రెడీగా ఉన్నారా? అందుకు బిజీ ఉండే కొంచెం కనబడట్లేదు బయట నేను. సో అదే బిజీలో ఉన్నా నేను. తిరగాలి కదన్నా, ఇంకా జనాలు మాట్లాడని తర్వాత నా వర్క్ చూసి అరే ఈ ప్రాసెస్ నుండి మాకు కొంచెం దూరం ఉన్నది అనేది కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తా అని నమ్మకం ఎంత % ఉండే మీకు? నాకు 90% గెలుస్తున్నా, ఎమ్మెల్యే నేను అయిపోతున్నా 99% ఉన్నదన్న. ఆ క్రేజ్, ఆ ఫాలోయింగ్, ఆ పబ్లిక్ జనాలు కూడా చూసి గెలుస్తున్నా అనుకున్నారు. గెలుస్తా, ఈ చరిత్ర సృష్టిస్తా అనుకున్నా నేను. కానీ గెలిచి ఉంటే అన్న మామూలుగా ఉండకపోవన్నా, అనవసరంగా. కానీ ఒక చర్చ అయితే జరిగింది 2 తెలుగు రాష్ట్రాల్లో, చాలా పెద్ద చర్చ. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీ గురించి మాట్లాడారు, బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదని. కంపేర్ చేసింది మిమ్మల్ని పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సీఎం. అవును, ఏమనిపించింది మీకు అప్పుడు? అంటే జగన్మోహన్ గారి నోట్లోకి వెళ్ళి నా పేరు రావడం హ్యాపీ, కానీ వేరే వాళ్ళతో నాకు కంపేర్ చేసి నన్ను మాట్లాడడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పవన్ కళ్యాణ్ది, జగన్ గారి క్రేజ్ జగన్ గారిది, నా క్రేజ్ నాది. సో నన్ను పవన్ కళ్యాణ్ కంపేర్ చేసి నాకు అంటే కొంచెం నన్ను వేరే వాళ్ళు నెగిటివ్ అనుకునేటట్టుగా అనిపించింది. ఇప్పుడు ఉంటది కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నన్ను అపార్థం చేసుకోరా ఇప్పుడు, కానీ చాలా వరకు నన్ను అపార్థం చేసుకోలేదు. దీని గురించి నేను రియాక్ట్ అవ్వనందుకు. నువ్వు మాట్లాడలేదు కాబట్టి నీ గురించి ఎవరు మాట్లాడరు, అట్లానే వాళ్ళు పార్టీలు, వారి రాజకీయ విభేదాలు వాళ్ళు ఉన్నారు, అందుకే నేను దేని గురించి కూడా రియాక్ట్ అవ్వలేదన్నా. కానీ ఒక సంచలనమైన చర్చ అయితే జరిగింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక అమ్మాయి, ఒక నిరుద్యోగి పోరాటం చేస్తుంది, పోటీలో ఉన్నది అన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని ఇంటర్వ్యూలు చేసే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. అయితే వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నారు అన్న, కానీ మాకు 4 hours జర్నీ అక్కడి నుంచి ఇక్కడికి, కొల్లాపూర్ నుంచి. అంటే మేము 1 day మొత్తం వేస్ట్ అవుతుంది మాకు. అటు నుంచి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఊరు వెళ్ళాలంటే 8 hours. నాకు ప్రచారానికి 6 రోజులు 7 రోజులు ఉన్నది, టైం అంతా మస్తు వేస్ట్ అవుతుందని వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. లేదు మేడం మేము రాలేం మేడం అంటే వాళ్ళు కూడా అంత దూరం వచ్చి తీసుకున్నారు. మంచి హైలైట్ అయింది ఆ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు ఎట్లా మరి? లోక్సభ బరిలో ఉంటారు, పైసలు ఇప్పుడు కూడా కావాలి, నాకు ఇంకా పెద్దది ఇది.
అన్ని పైసలు అయితే చూడరు కదన్న, పైసలు చూసి అయితే ఓటింగ్ అయితే ఉండదు కదా. నేను కృషి చేస్తా, నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఇప్పుడు మీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లన్నీ పడ్డాయా మీకు అసెంబ్లీ ఎన్నికల్లో? పడ్డాయి. 5,000 ఓట్లు ఏం పడ్డాయి కదా? 5,782 ఓట్లు పడ్డాయి. వీళ్ళంతా ఆల్మోస్ట్ నిరుద్యోగులే. నాలాగా బాధపడ్డ చాలా మంది నిరుద్యోగులు, ఆ పిల్లల బాధ అర్థం చేసుకున్న పేరెంట్స్ ఓట్లు. 6,000 ఓట్లన్నా హ్యాపీ అన్న, అవి చాలా పవిత్రమైన ఓట్లుగా నేను భావిస్తున్నా. ₹1 ఖర్చు ఇవ్వలే, ₹1 నేను ఇవ్వలే వాళ్ళకి. నాకు వచ్చిన 6,000 కాదు, 1,000 ఓట్లు వచ్చినా చాలా పవిత్రమైనవి, చాలా హ్యాపీ కదా. మరి ఎమ్మెల్సీ నెక్స్ట్, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి, ఉంటారా బరిలో? ఉంటా అన్న, నేను ఉంటా. ప్రతి దాంట్లో పోటీ చేసా, గెలిచే వరకు పోరాడతా. ఈ అమ్మాయిని నేను గెలిపించుకున్నందుకు తప్పు చేసినాం కదా, మేము ఈ అమ్మాయిని గెలిపించింటే ఈ 2 సంవత్సరాల అభివృద్ధిని మేము కోల్పోయే వాళ్ళం కాదు కదా అనేసి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నుంచి నెక్స్ట్ ఎమ్మెల్యేకి 5 years ఉంటుంది, అప్పుడు గెలిస్తే నేను ఏదో ఒక అభివృద్ధి చేస్తే కదా, ఈ 5 సంవత్సరాల సమయాన్ని మేము కోల్పోయినామా అని బాధపడే విధంగా అభివృద్ధి చేస్తాను. 2029 టార్గెట్ అనుకుంటా మీది, నాకు తెలిసి. అంతేనా? ఎంపీగా నిలబడతా, ఎమ్మెల్సీ ఏదో ఒక దాంట్లో సాధిస్తా ఖచ్చితంగా. ఏ దాంట్లో సాధించినా అభివృద్ధి అంటే బర్రెలక్క, బర్రెలక్క అంటే అభివృద్ధి. 29 కల్లా అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అవుతా. సో ఏంటి మరి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఇదే లోక్సభ తర్వాత, ఎమ్మెల్సీ తర్వాత సోషల్ యాక్టివిటీస్, ఇష్యూస్ గురించి ఏమన్నా? చేస్తూనే ఉన్నా, కానీ కొంతమంది కుట్రదారులు దాన్ని బయటకు రానియట్లేదు అక్కడ. అయితే యాక్చువల్లీ నేను ఒక ఊరికి వెళ్ళి మహిళలకి అవగాహన సదస్సులు నిర్వహించిన అన్నమాట. సో వరకట్న వేధింపులు కానీ, మద్యపానం కానీ, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఇంట్లో పిల్లలు కూడా అన్నా, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తురు వస్తురు అనేసి అనుకుంటున్నారు, కానీ బయట పిల్లలు ఎలా చేస్తున్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవాలి, ఏమైనా పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ ఉంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలనేది అవగాహన సదస్సులు అనేది నేను చెప్పిన అనమాట. కొంతమంది డబ్బు ఇచ్చి నేను హైలైట్ అయితే వాళ్ళు తగ్గుతారని డబ్బు ఇచ్చి పేపర్లలో రాకుండా వీడియోస్ క్లిప్స్ కూడా డిలీట్ చేయించిన వాళ్ళు ఉన్నారు, నావి రాకుండా చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అట్లా రీసెంట్ గా నేను తిరిగిన కొన్ని తిరిగితే కూడా నావి రాకుండా చేసిరు అక్కడ. బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసినా. నేనేం బాధపడట్లేదన్నా, మీడియా వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళకు రుణపడి ఉంటా, నా ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రుణపడి ఉంటా అన్న. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే అదే మీడియా వాళ్ళు. ప్రతి ఒక్క చిన్న మీడియా నుంచి హైలైట్ మీడియా వరకు నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంది? అంటే ఆయన స్టూడెంట్ని నేను, అంటే మామూలుగా నేను ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కూడా అమౌంట్ కట్టిన ఆ కాలేజ్ నాకు ఫుడ్ పడట్లేదు, ఇబ్బంది అయింది. అప్పుడు కూడా ఆయన టీసీ ఇవ్వకపోతే సతాయిస్తే ఆయన మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. టీసీ తీసుకుని వేరే కాలేజ్లో జాయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అట్లా ఆయన నాకు అభిమానం. ఇప్పుడే కాదు, నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన. బీఎస్పీలో చేరబోతున్నారు బరలెక్క అనే వార్తకి ఏం చెప్తారు? లేదన్న, చేరను. ఎందుకంటే జనాలు నన్ను ఇండిపెండెంట్ గా కోరుకుంటున్నారు. సో ఇండిపెండెంట్ గానే ఉంటా, ఇండిపెండెంట్ గానే పోటీ ఉంటుంది. సో ఉద్యోగాలు వీళ్ళు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏడాదిలో ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే పోరాటం ఉంటుందా బరలెక్క? పోరాడతా, మాట ఇచ్చినా కదన్నా ఆల్రెడీ, ఇట్లా నిరుద్యోగులకు వెళ్ళి పోరాడతా అన్నా, పోరాడతా. రేవంత్ ప్రభుత్వం మీద కొట్లాడతారు, రెడీగా ఉన్నారా? ఎవరు అన్యాయం చేసినా కొట్లాడతా. సో మరి సపోర్ట్ కూడా ఉండాలి కదా? ఖచ్చితంగా ఉంటారన్నా, మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్ గా దేవుడైనా సపోర్ట్ ఉంటారు కదా. ఓకే. సో మీ టార్గెట్ ఏంది లోక్సభ ఎన్నికల్లో? ఇప్పుడు విన్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో విన్ అవ్వాలి. ఇది మిస్ అయితే ఎమ్మెల్సీ, అది కూడా మిస్ అయితే నెక్స్ట్ ఎమ్మెల్యే, ఏదో ఒక దానిలో గెలవాలి. జనాల ఓటుకు నోటు అనే సిస్టమ్ మొత్తం మార్చాలి. ఒక్క విలేజ్ లో మార్చినా నేను విన్ అయినట్టే. అన్నిటికీ రెడీగా ఉండాలి. ఉంటా అన్న, అన్నిటికీ రెడీ ఉంటా. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లోనే నాకు అన్ని అనుభవాలు అయినాయి. ఇక నెక్స్ట్ అంతకంటే ఏం చేస్తారు, ఏం చేసినా నేను ఎదుర్కొంటా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అంతే. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ శిరీష గారు. సో ఇది శిరీష గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.